ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ ఈజ్ ఎ రియాలిటీ. ఎందుకంటే ఫేజ్ 2 లో ఎక్స్టెన్షన్ ఫార్మర్స్ జనవరి అప్డేట్లో చెప్పాను ఫార్మర్స్ గురించి. అదే కేటగిరీలో ఎడిషనల్ ల్యాండ్ అమరావతి గురించి 16,000 ఎకరాలు ఎక్విజిషన్ బిగిన్ చేశారు గవర్నమెంట్. గుడ్ న్యూస్ ఈజ్ ఎక్విజిషన్ విలేజ్ బై విలేజ్ ల్యాండ్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇదివరకట్లాగా ఫార్మర్స్ దగ్గర నుంచి, అపోజిషన్ దగ్గర నుంచి, వేరే ఇంటలెక్చువల్ దగ్గర నుంచి కామెంట్స్ రాకుండా గవర్నమెంట్ ఏం చేశారు, సైడ్ బై సైడ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడే ప్లానింగ్ బిగిన్ చేశారు. ప్లానింగ్ బిగిన్ చేసేటప్పుడే నారాయణ గారు వేరే అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం ఖతారు, లండను ఇట్లాంటి కంట్రీస్ మొత్తం మొన్న జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ వెళ్ళొచ్చి ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, ఫేజ్ 2లో 16,000 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తున్నాము. ఆ ల్యాండ్స్ సైడ్ బై సైడ్ ప్లానింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎందుకు తీసుకున్నారు, అది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ గురించి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి, ప్లస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ల్యాండ్ అడుగుతున్నాయి, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ విజన్ పెరిగింది కాబట్టి, స్కోప్ ఆఫ్ అమరావతి పెరిగింది కాబట్టి వాటన్నిటికీ కావాల్సిన విధంగా 16,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. సో సైడ్ బై సైడ్ ప్లానింగ్ స్పోర్ట్స్ విలేజ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ ప్లానింగ్ ఈజ్ స్టార్టింగ్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ 2,500-3,000 ఎకరాల్లో రావటం వలన ఏమవుతుంది, హాస్టల్స్ వస్తాయి, తర్వాత ఆడిటోరియంస్ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మీకు కోచింగ్ సెంటర్స్ బిగిన్ అవుతాయి. ఆల్ ది ఫారెన్ కంట్రీస్ నుంచి లాట్ ఆఫ్ విజిటర్స్ బిగిన్ అవుతారు. సో ఒక కాంపిటెంట్ అట్మాస్ఫియరు ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ ఒలింపిక్స్కి మన అమరావతి హోస్ట్ చేయగలదా అన్న పొజిషన్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ ఎకానమీ విల్ గెట్ ఎలివేటెడ్, ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, గవర్నమెంట్కి ప్రాస్పరిటీ ఆల్రౌండ్ పెరుగుతుంది.